రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం మిత్రత్వం ఉండదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రజలకు మేలు చేసే పలు చట్టాలు చేసేందుకు గతంలో టీడీపీ కూడా మద్దతిచ్చిందని గుర్తు చేశారు. త్వరలోనే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. పార్టీ అధినాయకత్వం ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటోన్న సీఎం రమేష్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా అనేక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడి పొత్తుపై ఒక నిర్ణయం వచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాజ్యసభ సభ్యులు బీజేపీ నాయకులు సీఎం రమేష్ మాట్లాడడం జరిగింది. ఏపీ రాజకీయాలపైన కూడా వీళ్ళిద్దరు చర్చించినట్టుగా తెలుస్తుంది. సార్, ఏంటి నిన్న ముఖ్యంగా మన హోంమంత్రితో మాట్లాడారు కదా, ఏమన్నా రాజకీయ పొత్తులు గిత్తులు ఇట్లాంటివి ఏమైనా వచ్చాయి మీ ఇద్దరి మధ్య చర్చ? రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు తప్పకుండా చర్చలు వస్తాయి, కానీ చర్చలు ఏం జరిగినాయి అనేది నేను బయట మీడియాకి చెప్పలేను. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన చర్చలు జరిగాయి. కాకపోతే నేను కూడా మీడియాలో చూశాను, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఇక్కడ కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని కలుస్తున్నారని చెప్పేసి మనం వేచి చూద్దాం. తప్పకుండా ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేదానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అరికట్టాలి, ఆయన ప్రభుత్వం నుంచి దించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే పొత్తుపై ఇరు పక్షాలు ఒక సఖ్యతకు వచ్చే అవకాశం ఉందా? అంటే 5 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరేందుకు సుముఖతతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడైతే అధికారికంగా ఎక్కడ టీడీపీ చెప్పలేదు మేము పొత్తు పట్టుకోబోతున్నామని. మనం చరిత్రలో చూస్తున్నాం, రాజకీయాలలో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అలాగే ఇక్కడ నితీష్ కుమార్ చూసాం, మొన్న ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, మహారాష్ట్రలో చూసాం ఏం జరిగిందని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో జరుగుతుందని చెప్పేసి మీడియాలో వస్తున్నాయి, మనం వేచి చూద్దాం. అంటే ప్రధానంగా బీజేపీకి బాగా పొత్తు అవసరం, చాలా బలహీనంగా ఉంది బీజేపీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ లాంటి ఒక బలమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే బీజేపీకి మనుగడ ఉంటుందన్నది చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ నేపథ్యంలో బీజేపీకి అవసరమా, రెండు పార్టీలకు అవసరమా, లేకపోతే టీడీపీకి అవసరమా పొత్తు? ఇది బీజేపీ బలంగా లేదనేది అవాస్తవం. ఈరోజు శక్తివంతమైన పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి అనేక మంచి పనులు నరేంద్ర మోడీ గారు చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి హవా భారతదేశం అంతా వీస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా వీస్తుంది. ఇది ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్, అంతేగాని ఒకరు వీక్ ఒకరు స్ట్రాంగ్ అనేది కాదు, ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్. అంటే టీడీపీ కూడా మధ్యలో కొంత మేరకు స్థానాలు కోల్పోయే అవకాశం, ఎందుకంటే ఒక పక్కన జనసేనకి ఇవ్వాలి, పక్కన బీజేపీతో కూడా భాగస్వామ్య పక్షంగా పంచుకోవాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఉంటాయి కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా కరప్షన్ చేస్తుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం బాగు చేయాలంటే కొంత సాక్రిఫైస్ కొంతమంది చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి సుముఖతతో ఉన్నారు అన్ని పార్టీలు కూడా, కొంత మేరకు సాక్రిఫైస్ చేసి ఒక కూటమికి ఏర్పడేందుకు అవకాశం ఉంది. వేచి చూస్తాం, ఎందుకంటే పొత్తులు అనేది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. పొత్తుల గురించి మాట్లాడేంత మనం కింద స్థాయిలో ఎవరు మాట్లాడేది కూడా తప్పవుతుంది, అది కరెక్ట్ కూడా కాదు. అతి త్వరలోనే తేలిపోతుందని ఆశిస్తున్నాం. అంటే మొత్తానికి ఒక కూటమిగా ఏర్పడితేనే ఒక బలమైన శక్తిగా, రాజకీయ శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు అవకాశం ఉందన్నది అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మేలు జరగాలి, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఏం జరగదు. మరి ఒక రకంగా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఇప్పుడు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇటు చట్టాలు చేసే విషయంలో కేంద్రంలో కానీ, అటు రాష్ట్రానికి సహాయం చేసే విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ నేపథ్యంలో మీరు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో చేయి కలపడం ద్వారా ఒక పాజిటివ్ సందేశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్లు అవుతుంది, ఒక నెగిటివ్ సందేశం ప్రజలకి వైఎస్ఆర్సీపీ పట్ల ఇచ్చినట్లు. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేసిన చట్టాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగించే చట్టాలు, ఎందుకంటే ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ చేసిన చట్టాలన్నీ కూడా మంచి చట్టాలు. వారు తప్పకుండా సమర్థించాల్సిన సమయం అది. కాబట్టి దానికి రాజకీయాలకు ముడిపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ రకంగా బీజేపీతో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం ద్వారా ఒక పాజిటివ్ సందేశం అయితే ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది, జగన్కి వ్యతిరేకం అని. చట్టాలలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది, వైసీపీ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఎందుకంటే చట్టాలు మంచి చట్టాలు కాబట్టి, మంచి ఉద్దేశంతో ఉన్నాయి కాబట్టి, ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినంత మాత్రాన రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు.
మీరు లోక్సభ ఎన్నికలు కూడా మీరు కూడా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తాం. మీరు పోటీ చేయడానికి మీరైతే సిద్ధం? నేను సిద్ధం. మొత్తానికి చట్టాలు చేసే విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు సహకరించడం అన్నది వేరు, అదేవిధంగా రాజకీయాలు వేరు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఖచ్చితంగా డబుల్ సర్కార్ రావాలని కనుక ఆశించినట్లయితే బీజేపీ ప్రమేయం లేకుండా రాదు. కాబట్టి బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. కాబట్టి బీజేపీ బలీయంగా దేశంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి కూటమి ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయా లేదన్నది స్పష్టంగా ఇప్పటికే చెప్పలేం. కానీ మొత్తానికి మాత్రం ఒక రాజకీయమైనటువంటి బలీయమైనటువంటి శక్తిగా ఏర్పడేందుకు చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తున్నారని మాత్రం సీఎం రమేష్ చెప్తున్నారు. తాను కూడా పోటీకి సిద్ధం అన్న అంశాన్ని కూడా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని కూడా చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ.